అదిరిపోయేలా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాట్లు ఉండాలన్న సీఎం రేవంత్. వాట్సాప్ గ్రూప్ల హ్యాక్తో సైబర్ దొంగల హల్చల్. నకిలీ ఏపీకే ఫైల్స్తో అప్రమత్తమైన తెలంగాణ పోలీస్. సత్యసాయి శత జయంతి వేడుకల్లో పాల్గొన్న బాబు రేవంత్. బాబా లేకపోయినా ఆయన నింపిన స్ఫూర్తి ఉందంటూ ప్రశంసలు. ధరలు పతనం, ప్రకృతి విపత్తులతో నష్టం, రైతుల్ని కూటమి సర్కార్ రోడ్డును పడేసిందంటూ జగన్ గరం. అవసరమైతే తిరిగి రాజకీయాల్లోకి వస్తా, పవన్తో 20 ఏళ్ల అనుబంధం ఉందన్న విజయసాయిరెడ్డి. పైరసీ దెబ్బతో జల్సాలు, కరేబియన్ పౌరసత్వం కొనుగోలు. 4వ రోజు విచారణలోనూ నోరు విప్పిన ఐబొమ్మ రవి. కేటీఆర్ అరెస్ట్ తప్పదన్న అడ్లూరి లక్ష్మణ్. భూ కుంభకోణం జరిగితే నిజాలు బయట పెట్టాలన్న మంత్రి. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో కదం తొక్కిన ఆదివాసీలు. ప్రజా పోరాటాలతోనే ఆదివాసీల సమస్య పరిష్కారం అవుతాయన్న నేతలు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కాన్వాయ్కు ప్రమాదం. ఎమ్మెల్యే కారును ఢీకొన్న మరో కారు ఎయిర్ బ్యాగ్లు తెరుచుకోవడంతో తప్పిన గండం. జగిత్యాల జిల్లా కొండగట్టు క్షేత్రంలో నిబంధనల రగడ. ఈవో ఎస్ఐ సందీప్ మధ్య వాగ్వాదం. క్యాబ్ తీసేసి లోపలికి రావాలన్న శ్రీకాంతరావు. సత్యసాయి జిల్లాలో కార్ పార్కింగ్ విషయంలో కొట్లాట. మాట పెరిగి కర్ణాటక వాసులపై విచక్షణారహితంగా దాడి. ప్రకాశం జిల్లాలో పెద్ద పులి సంచారం. బొమ్మలాపురంలో పశువులపై దాడి. ఓ లేగదోడును చంపితిన్న పులి. పల్నాడు జిల్లా కారంపూడి వేర్ల తిరణాలలో అపశృతి. నాగులేరులోకి దిగిన 8 మందికి విద్యుత్ షాక్. ఒకరు మృతి, ఇంకొకరి పరిస్థితి విషమం. ఇవాళ నూతన జస్టిస్గా సిజేఐగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం. విదేశీ ప్రతినిధుల హాజరు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఓటమి ఖాయం. స్టాలిన్ సర్కార్ తీవ్ర అవినీతిని పాల్పడుతుందన్న విజయ్. జోహానెస్బర్గ్ లో 2వ రోజు G20 సదస్సు. వివిధ దేశాధినేతలతో భేటీ. జపాన్ దేశంతో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ. చండీగఢ్ పంజాబ్ లో భాగమేనన్న సీఎం భగవంత్ మాన్. ఆర్టికల్ 240లోకి తీసుకువచ్చే ప్రయత్నాలు అడ్డుకుంటామని ప్రతిపక్ష పార్టీలు వార్తలు. ఢిల్లీలో డ్రగ్స్ కలకలం. బత్తర్పూర్లోని ఒక అపార్ట్మెంట్లో 262 కోట్ల మెటాఫెటమైన్ గుర్తింపు. సౌత్ ఆఫ్రికాతో 3 వన్డేల సిరీస్కు భారత జట్టు ఎంపిక. టీంకు కెప్టెన్గా వ్యవహరించనున్న కేఎల్ రాహుల్. రెండో టెస్ట్లో భారీ స్కోర్ చేసిన సౌత్ ఆఫ్రికా. 109 పరుగులతో టెస్ట్లో తొలి సెంచరీ చేసిన ముత్తుస్వామి. G20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన ఆంధ్ర మహిళలు నేపాల్పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన టీమిండియా. మాజీ మంత్రి ఎర్రబెల్లితో ఫోటో వివాదంపై క్లారిటీ ఇచ్చిన బ్రహ్మానందం. దయాకర్తో తనకు 30 ఏళ్ల పరిచయం ఉందని, ఆ చనువుతో అలా చేశానని వివరణ.